ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. Hi, hello, namaste. Welcome to Kissik Talks. This show sponsored by Mukunda Jewelers. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే గూగుల్ మ్యాప్ చూపిస్తుంది దారి, అందరు కుర్రోలు గుండెల్లో ఉంటుంది కస్తూరి. కస్తూరి గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారని మిమ్మల్ని అడగక్కర్లేదు. అన్నమయ్య సినిమాలో ఎంత అందంగా ఉన్నారో అంతే అందంగా ఉన్నారు. ఓ మై గాడ్ ఇప్పుడు ఇక్కడ వచ్చే వరకు చాలా బాగానే ఉన్నాను, కానీ మీరు ఇంత తీపిగా మాట్లాడితే నాకు ఇప్పుడు జలిపేస్తుంది. చందమామకి 2 పేర్లు ఉన్నాయి తెలుసా మీకు? జాబిలి కాదు. బుర్రగానే చెడిపోయిందా నీకు? చందమామ రెండో పేరు కస్తూరి. ఓ మై గాడ్, మీకు ఏం కావాలి చెప్పండి. మణికొండ రాసివ్వాలా? ఇచ్చేస్తా. నాది కాదు కాబట్టి మీరు మొత్తం మణికొండంతా రాసిస్తా అంటున్నారు. అసలు మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి మ్యామ్? ఎంత పొలం, ఇల్లు, జ్యువెలరీ, నగలు ఏమున్నా మీరు ఇచ్చిన అభిమానానికి ఎక్కడైనా బ్యాలెన్స్ అవుతుందా? ఇట్స్ జస్ట్ సో ఎంత ఉన్నా మీ ఆస్తి, ఎంత ప్రేమ, డబ్బులు ఏం కావాలి? అంతకన్నా ఆస్తులు ఏం కావాలి చెప్పండి. మీకు US లో హౌస్ ఉంది, చెన్నైలో హౌస్ ఉంది, ఇక్కడ ఉంది హైదరాబాద్. గృహలక్ష్మి వల్ల ఒక గృహం కొన్నాను. ఒక్క సీరియల్ కోసం వచ్చి ఇక్కడ హౌస్ కొన్నారా మ్యామ్ మీరు? అప్పుడే అర్థమైపోతుంది మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హైదరాబాద్. అంటే ఐ మీన్ లవ్ విత్ హైదరాబాదీస్ అని కూడా చెప్పొచ్చు. బట్ అలా చెప్తే మీరు ఏదో లవ్ లో పడింది అని ఈ వయసులో అలాంటి అపార్థాలు చేసుకోకూడదు. మీకు హైదరాబాద్ లో ఫేవరెట్ ప్లేస్ ఏది మ్యామ్? ఫస్ట్ నా వంటగది నాకు చాలా ఇష్టం. ఆఫ్టర్ దట్ ఐ లైక్ గందిపేట్ లేక్. నేను చెన్నై అమ్మాయి కదా, చెన్నైలో ఉండి అక్కడే పుట్టి పెరిగి అది అంతా. సో ఇక్కడ వచ్చి కొలాయిని తెరిస్తే అక్కడ ఫుల్ ఫోర్స్ లో నీళ్ళు వస్తాయి. అది నేను ఎప్పుడు నా జీవితంలో చెన్నైలో చూడట్లేదు. ఎందుకు? చెన్నైలో వాటర్ రాదు, ఎప్పుడు వాటర్ చాటే. అక్కడ ఇప్పుడు వచ్చిందే కృష్ణా వాటరే కదా. సో ఇక్కడ ఆ ట్యాప్ తెరిస్తే వాటర్ రావడం ఏంటి? అక్కడే పడిపోయాను నేను. అమ్మ, ఇదేదో బిగ్ బాస్ హౌస్ లో ఉంది కదా చెన్నై అంటే. నాకు బిగ్ బాస్ హౌస్ లో చాలా ఈజీగా ఉండింది. నాకు అక్కడ నో ప్రాబ్లం ఫర్ వాట్. మీరు బిగ్ బాస్ కి వెళ్ళారా? ఐ వెంట్ ఫర్ సెలబ్రిటీ. ఒక వైల్డ్ కార్డ్ గా ఒక 1 week ఐ వెంట్. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ చూస్తారా మ్యామ్ మీరు ఎప్పుడైనా? హైలైట్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తే అయిపోతుంది, అంతేనా? ఇప్పుడు బట్ దిస్ సీజన్ మై సన్ ఇస్ దేర్. ప్రేమ్ నిఖిల్ నాయర్ ఇప్పుడే ఎంటర్ అయ్యారు. సో ఐ హోప్ హీ డస్ వెరీ వెల్. హీఈస్ అ విన్నర్ ఇన్ రియల్ లైఫ్. మాకు తెలుసు కదా, ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎ ఇయర్. హీఈస్ అ విన్నర్, హీఈస్ అ వెరీ గుడ్ పర్సనాలిటీ. సో ఇక్కడ గెలవడానికి అన్ని సాధ్యాలు ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. హీ వాజ్ మై సన్ ఇన్ గృహలక్ష్మి. ఇప్పుడు మరి నాగార్జున గారి గురించి, అబ్బా ఆయన గురించి చెప్తేనే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. నాగార్జున గారి గురించి నాకు పెద్ద హిస్టరీ ఉంది. ఐ యూస్ టు వర్క్ యాజ్ అన్ యాంకర్. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు సేమ్ అలాగే నేను కూడా నా కెరియర్ ని స్టార్ట్ చేశాను. ఓ ఫస్ట్ మీరు అయితే నేను జాగ్రత్తగా ఉండాలి, నేను యాంకర్ కాదు మేడం, ఇప్పుడే అవుతుంది. యాజ్ అన్ ఎంసీ కార్పొరేట్ ఈవెంట్స్ అంతా ఎంసీ చేసే ఆ అడ్వర్టైజింగ్ వరల్డ్లో స్టార్ట్ అయింది నాకు. సో దాంట్లో నాగార్జున గారు వచ్చారు, నాకు పరిచయం చేస్తున్నారు. నాకు చెయ్యొచ్చారండి, నిజం చెప్తున్నారు. ఆ చెయ్యిని కడుక్కుండా 2 రోజులు తిరిగాను నేను. అంటే నాగార్జున గారు హ్యాండ్ ఇచ్చారు అని కాదు, హ్యాండ్ షేక్ ఇచ్చారు అని అందరికి చెప్పి అందరికీ ఈర్ష. బికాస్ ఆల్ ఆర్ మై క్లాస్మేట్స్ అండ్ ఆల్, వాళ్ళందరూ దే ఆర్ ఆల్ ఫుల్ జెలస్ అనమాట. ఆ టీనేజ్ హ్యాపీనెస్, ఆ మూమెంట్ ఇప్పుడు వరకు గుర్తుంది చూడండి. సో బట్
I never told him when I met him during Annamaya sets, that's a dream come true. ఇప్పుడు మీరు లాస్ట్ ఎప్పుడు కలిశారు నాగార్జున గారిని? చాలా రోజులు అయిందండి. ఇప్పుడు కలవాలి. మీరు ఇప్పుడు అడిగారు కదా, ఏదైనా సాకులు తీసుకొని కలవాలి. అంతేనా? నెక్స్ట్ మూవీ ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్రేజ్ అయిపోయారు విలన్ గా. ఇప్పుడు మా జనరేషన్ లో మాకందరికి హీరో ఒక క్రష్, కానీ ఇప్పుడు ఒక బ్యాడ్ గై గా జెన్ జీ కి క్రష్ అయిపోయారు. క్రష్ ఇప్పుడు నాగార్జున గారితో ఒక మూవీలో మీరు రొమాంటిక్ సీన్ చేయాలి, రొమాంటిక్ సాంగ్ చేయాలంటే చేస్తారా? మీరు ఇలా టెంప్ట్ చేయకండి నన్ను. It's a best thing because you know why? Professional to the core. Gentleman. సో కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. మాకు రొమాంటిక్ సీన్ అయినా సరే, ఏమైనా ఛాలెంజింగ్ సీన్ అయినా సరే మాకు ప్రోత్సహిస్తారు. సో యా, ఆఫ్ కోర్స్, always look forward to working ready with my heroes again. అసలు మ్యామ్ మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? అంటే ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అసలు మోడర్న్ డ్రెస్ వేస్తే నేనే కనిపించింది ఇక్కడ, అట్లున్నారు మీరు. ఏం బ్యాలెన్స్ చేస్తున్నానమ్మా, కళ్ళు తెలియకపోయింది. ఇదే చూడండి, ఏం ఉన్నా లేకపోయినా కళ్ళద్దాలతోనే తిరుగుతున్నా. నాకేమనిపిస్తుందంటే ఈ కళ్ళద్దాలు నాకన్నా మీకే అవసరం అని అనిపిస్తుంది. నన్ను అంతా పొగుడుతున్నారు మీరు. నిజంగా ఆ హెయిర్, మీ స్మైల్. హెయిర్ అయితే ఓకే, ఇంకా లాంగ్ హెయిర్ ఉండేది. లాస్ట్ ఇయర్ నాకు ఒక బ్యాడ్ టైం వచ్చింది నాకు. సో ఆ బ్యాడ్ టైం జుట్టుతో పోనీ అని. ఏం జరిగింది మ్యామ్? అసలు మీ హెయిర్ లోపల వేశారు కదా. జైలుకి వెళ్ళారా మ్యామ్ మీరు? అవును. ఎందుకు మ్యామ్? ఈ విషయం వచ్చి ఒక పొలిటికల్ డయస్ మీద నేను చెప్పిన మాటల్ని ట్విస్ట్ చేసి అలాగే చేస్తారు. ఒక అవకాశం దొరకదా నాకు ఒక వార్నింగ్ ఇవ్వడానికి అని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే నేనే ఇచ్చానన్నమాట అవకాశం. జైలు వెళ్ళడం అనేది పెద్ద షాక్. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ లైఫ్ కాదు. ఇట్ ఇస్ అ టోటలీ డిఫరెంట్. సినిమాలో మనం చూసినట్టు పళ్ళాలు తీసుకొని తప్పు కట్టుకొని పాటలు ఆటలు, ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఓకే, బట్ మనకి బాధ ఎక్కడ వస్తుంది అంటే ఒక దొంగ సాకు వేసి మా మీద నిందలు వేసి మమ్మల్ని లోపలికి వేసారే అనేది అక్కడ. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, నేను ప్రేమించి హైదరాబాద్లో ఉన్నాను. ఎంటైర్ తెలుగు ప్రదేశాన్ని, తెలుగు ప్రాంతాన్ని నా ఫ్యామిలీ అని అనుకునే ఆ అభిమానంతోనే నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. ఇక్కడ ఇలాంటి అపార్థం వచ్చింది అనేది నాకు అదే చాలా బాధ. దానికి నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను. కొత్తగా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ప్రభుత్వం అనేది ఎక్కడ ఎలా చేస్తుంది, ఎలా చేయగలుగుతుంది. నాకు ఏదో కొంచెం ఫేస్ వాల్యూ ఉంది అని అనుకున్నా, నాకు అక్కడ చేతకానిపోయాను. ఇది ఎప్పుడు నాకు ఇంకా హిట్ అయిందంటే, అల్లు అర్జున్ గారిని యాక్షన్ తీశారు కదా, అప్పుడు చాలా ఎక్కువగా ఫీల్ అయ్యాను. అది తప్పు చెప్పాను, రైట్ చెప్పాను, కానీ నేను చెప్పింది నా బాధ్యత ఏమో ఉంది అని. అల్లు అర్జున్ గారికి పాపం తలరాత. అప్పుడు వరకు నాకు అస్ట్రాలజీ ఇలాంటి విషయాల్లో అస్సలు నమ్మకం ఉండదు. కానీ ఇప్పుడు ఇది జరిగినప్పుడు చూశాను, బ్యాడ్ టైం అంటే బ్యాడ్ టైం అంతే, టైం బట్టి. కానీ ఏ ఒక్కరు కూడా జైలుకి అనేది వెళ్ళకూడదు. అలా కాదమ్మా, అలా కాదు. ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇస్ రిటన్ ఆన్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్. జైలుకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు నేరం చేసి వెళ్ళేవాళ్ళు కాదు. చాలా ధర్మం కోసం, న్యాయం కోసం వేలెత్తి చూపించారు అనేది కోసం వెళ్ళేవాళ్ళు చాలా ఉన్నారు. సో వీ కెనాట్ జనరలైజ్ ఎవ్రీథింగ్. బట్ ఐ విల్ సే దిస్,
జైలు అనేది ఒక బ్యాడ్ ప్లేస్ కాదు, ఇట్ ఈస్ అ ప్లేస్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నేరం చేసి అక్కడ వెళ్ళినా అది మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది చేంజ్ అవ్వడానికి. అవును. సో బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? నేను ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నాకు ఫుల్ హక్కు ఉంది, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి. మనం ఓడిపోయాము, అసలు నెక్స్ట్ స్టెప్పే లేదు, మాకు లైఫే లేదు అనే టైమ్స్ కూడా నా లైఫ్లో వచ్చాయి. చావుని నేను 4 times చూశాను. ఒకసారి నాకు చిన్నప్పుడు, ఓకే, కానీ అది దాటి వచ్చేసాం. అప్పుడు మాకు మా అమ్మ నాన్న ఉన్నారు, నా కోసం ప్రయత్నించేవారు. తర్వాత మా పేరెంట్స్, వాళ్ళు లైఫ్లో ఆ లాస్ట్ మూమెంట్ చావు అన్నది వచ్చినా మనం ఒప్పుకోము కదా. సో దాన్ని ఎలా స్ట్రెచ్ చేస్తాము అనేది అంతా చేసి మంత్స్, ఇయర్స్, మా మదర్కి 6 years ఫైట్ చేసామన్నమాట. హెల్త్ ప్రాబ్లంకి. బట్ ఒక్కరోజు కాలానికి మనం ఓడిపోవాల్సిందే. మా ఫాదర్కి ఇయర్స్ కాదు, 5 monthsలో మై మదర్ పాస్డ్ అవే. ఆయనకి ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 5 months హీ ఆల్సో పాస్డ్ అవే. అది ఒక ఆదర్శ దంపతులు అంటే అలాగే ఉంటారు, ఒకరు పోతే ఒకరు ఉండరు. అప్పుడు వచ్చిన మెచ్యూరిటీ, ఒక యూనివర్సిటీలో వెళ్ళి ఒక కాలేజ్లో వెళ్ళి చదువునా రాని ఒక మెచ్యూరిటీ వచ్చింది. తర్వాత మా అమ్మాయిని చావు నోటి నుంచి లాగేసి తీసుకొచ్చాం. అంటే మమ్మల్ని కన్నవాళ్ళు పోతే బాధ అనేది అది వేరేమ్మా. మేము కన్నవాళ్ళు చావు బ్రతుకు మధ్య పోరాడుతూ ఉంటే అది తట్టుకోలేమమ్మా. ఏమైంది మ్యామ్ అసలు మీ పాపకి? షీ ఈస్ అ లుకీమియా సర్వైవర్. 7.5 సంవత్సరాలు మైండ్లో ఎక్కడో ఒక చిన్న చినుకు నమ్మకం కూడా పోయి వేరే గతి లేదు, వేరే అన్ని నువ్వే చూసుకోవాలి దేవుడా అని చెయ్యెత్తేస్తాం. ఈ మా వల్ల కాదు, తర్వాత మీరు చూసుకోండి. మా రెగ్యులర్ ట్రీట్మెంట్ పని చేయలేదు. బ్లడ్ క్యాన్సర్ కదా, అందరికీ పని చేసినది, తినకి పని చేయలేదు. ఏదో రేర్ కేస్ అంట, లోకంలో ఒక 200 మందికే అది వచ్చిందంట. సో అలాంటి ఒక టెస్ట్ కేసు ఇది. సో వీఆర్ హ్యావింగ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్, పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అనేది. ఆ ప్రాణ నొప్పి అనుభవించిన తర్వాత ఏ జైలు కారాగృహం అంతా ఏంటి, నో ప్రాబ్లం, ఏమైనా వచ్చినా దానికి మించిన పెయిన్ లేదు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఆ టైంలో అనిపిస్తుంది ఆత్మహత్య చేసుకోవాలి, అది వేరే దారి లేదు, అన్నీ మాకు జీవితమే లేదు. ఇలాంటి చాలా సమస్యలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒక పెద్దదో చిన్నదో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో వస్తుంది. కానీ అది దాటేసాము, కొంచెం దాటం కూడా కాదు, సహించుకున్నాం అనుకోండి, జస్ట్ ఓపికతో ఉన్నాం అనుకోండి, ఇట్ విల్ గో. ఎప్పుడు ఇట్స్ అ లైఫ్ ఇస్ అ సర్కిల్, లైట్ ఇస్ దేర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్. అది అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది పిల్లలు గేమ్లో పడిపోయి, ఇంటర్నెట్లో పడిపోయి, ఏం చేస్తున్నామని తెలియకుండా ప్రాణాన్ని తీసుకుంటున్నారు. ఎగ్జామ్లో ఓడిపోయాము అని చెప్పి ప్రాణాలని తీసుకుంటున్నారు. దానివల్ల మీకు ఒక మంచి లైఫ్, ఉండే లైఫ్ మీరు పోగొట్టుకుంటున్నారు. కానీ శిక్ష మీకు కాదు, శిక్ష మిమ్మల్ని కోల్పోయి అక్కడ ఉన్న తల్లిదండ్రులకి ఎన్ని కళలతో మిమ్మల్ని పెంచుంటారు. సో అది చాలా చిన్న విషయం. లైఫ్ అనేది ఒక ఎగ్జామ్ కన్నా చాలా పెద్ద ఎగ్జామ్, ఇది పెద్ద పరీక్ష. ఇది ఆ పరీక్షలోనే నేను చెప్తున్నా, బాధ అంతే, ఓకే, మనం దేవుడి మీద నమ్మకం పెట్టి కొంచెం సహించుకుంటే మంచి రోజు మళ్ళీ వస్తాయి. అలా ఉంటే ఎందుకు ఈ చిన్న విషయాలకి సూసైడ్ చేసుకో, లవ్ ఫెయిలియరు నమ్మించి మోసం చేశారంటే వాళ్ళకి శిక్ష పడాలి, కానీ మీరెందుకండి చావాలి? 100% దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఆ లవ్
ఎప్పుడు అది లవ్ వర్కౌట్ అవ్వలేదు, అది మంచి లవ్వే కాదు. దానికోసం పోయి చావడం ఏంటి, గడ్డలు పెంచుకోవడం ఏంటి, ఎందుకు? అంటే మరి ఇంకా లవ్ చేసిన మనిషి మోసం చేస్తుందంటే వీడు తట్టుకోలేక చేస్తారు కదా మ్యామ్. మోసం చేసే మనిషిని లవ్ చేసినందుకు సిగ్గుపడాలి, దాంట్ నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. గాని రివెంజ్ అనేది ఎలా ఉండాలి తెలుసా? మమ్మల్ని మోసం చేసేవారు ముందు మనం వాళ్ళకన్నా సూపర్ గా బ్రతికి చూపించాలండి. అదే వాళ్ళకి మనం ఇచ్చిన పెద్ద శిక్ష. అయ్యో ఇలాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్నామే అని వాళ్ళు బాధపడాలి కదా. సో దట్ ఈస్ వాట్ ఐ విల్ సే. ఫెయిలియర్ సక్సెస్ అనేది సేమ్ కాయిన్, రెండు పక్కలు అంతే. ఈ కాయిన్ లో ఇది చూసి ఇది ఫెయిలియర్ అని అనుకుంటే ఏం కాదు, ఇలా చూడండి అంతే. సో అలా వీ కెన్ ఆల్వేస్ సీ సమ్ అదర్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ అండి. మనం ఈ డోర్ క్లోజ్ అయింది అని చూస్తూ ఉంటే అక్కడ వెనక ఒక డోర్ ఫుల్ బర్రగా ఓపెన్ గా ఉంది, అది చూడకపోతున్నాము అనేది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఐ వర్క్ విత్ చిల్డ్రన్. నాకు ఒక చారిటీ ఉంది. బికాస్ మై డాటర్ వాజ్ సఫరింగ్ కదా. అప్పుడు అమెరికాలో ఉన్నాము. అమెరికాలో మంచి ట్రీట్మెంట్ అండ్ చాలా 5 స్టార్ హాస్పిటల్. అక్కడ వీఆర్ ఆల్సో ఏబుల్ టు అఫోర్డ్. సో అక్కడ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ ఏంది, గిఫ్ట్స్ వస్తాయి, సర్వీస్ డాగ్స్ వచ్చి కలుస్తాయి, సెలబ్రిటీస్ వచ్చి కలుస్తారు, మ్యూజిషియన్స్ వస్తారు, సమ్ ఇది పెప్టాక్స్ ఉంటాయి, ఒక ప్లే రూమ్ ఉంటుంది. ఇంతకీ స్కూల్ టీచర్ కూడా వచ్చారు. లాంగ్ టైం అక్కడే ఉన్న వాళ్ళకి లెసన్స్ కూడా తీశారు, ఎగ్జామ్స్ కూడా ఇచ్చారు. సో అంటే ఆ ఫీలింగ్ నుంచి వాళ్ళందరూ బయటికి రావడం కోసం ఇవన్నీ ఫుల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ అది లేదు. మన ఇక్కడ ఇండియాలో లేదు. ఇక్కడ ఒక ఇంట్లో ఒక బిడ్డకి ఏమైనా అయిపోతే ఎంటైర్ ఫ్యామిలీకి అది సమస్య. ఒక నాన్న, ఒక తల్లి, ఒక బిడ్డ, ఇంకో బిడ్డ కూడా ఉంటుంది. అంటే ఆ ఒక్క బిడ్డ హాస్పిటల్కి పోతే నాన్న పనికి వెళ్తారా, ఇక్కడ ఉంటారా అని అక్కడ ఇక్కడ ఆయనకి. ఇంకో తల్లి అయితే అన్ని వదిలేసి హాస్పిటల్లోనే ఉండిపోవాలి. ఇంకో ఒక బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డకి పాపం ఎవరు లేక అది తనే ఒంటరిగా ఏదో చేస్తూ ఉంటుంది, ఎందుకంటే నో సపోర్ట్. ఇలా ఇక్కడ అయిపోతుంది. అది చూసి నేను ఆ చారిటీ మను మిషన్ అని నా అమ్మాయి పేరు మీద స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇండియాలో We are working with 4 hospitals in Chennai now, and ఇక్కడ కూడా షురు చేద్దాం, మొదలు పెడదాం. ఏమిటంటే చిన్న చిన్న విషయాలు, బట్టలు, బ్రేక్ఫాస్ట్లు ఇలా ఇస్తాం పండగ రోజుల్లో. ఈ హెల్త్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకి మీరు కొంచెం సపోర్టివ్గా పాజిటివిటీగా చేద్దాం అని. అప్పుడు నేను ఒక పసి బిడ్డతో వర్క్ చేయడం జరిగింది. అది ఏంటంటే 2 years old, కానీ చూడ్డానికి 5 months లాగా ఉంటుంది. ఎందుకు అంటే అడుగు పెట్టుకోవడానికి తనకి సారా ఇచ్చి ఇక్కడ కంద మీద వేసుకొని రోడ్లో అడుగు పెట్టుకోవడానికి యూజ్ చేశారు. వాళ్ళు అడుక్కోవడం కోసం ఈ బిడ్డని యూజ్ చేశారు. సో తిండి లేదు, ఓన్లీ జస్ట్ అలా స్పృహ లేకుండా ఉంటుంది. అలాగే కొంచెం బ్రతికి ఉండాలి కదా, దానికోసం ఏదో ఒక పూట ఏమో ఇస్తారో ఏమో. దానికి అది అమ్మ ప్రేమ లేదు, ఫుడ్ లేదు, ఏం చూసుకోలేదు. 2 years వరకు అది ఆ 5 months బేబీ ఎలా ఉంటుందో అంతే ఉంది తను సైజు. అండ్ లివర్ కంప్లీట్లీ స్పాయిల్డ్, మెంటలీ ఇంప్రూవ్మెంట్ లేదు. మీరు ఎవ్రీడే స్టార్వేషన్లో సారా తాగించి తీసుకుని ఉంటే ఎలా ఉంటుంది? ఎక్కడ ఈ బాబు మాకు దొరికాడంటే రైల్వే ట్రాక్ మీద. మీకు దొరికాడు బాబు. 2 years వరకు యూజ్ అండ్ త్రో చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నన్ను ఏం అడిగారంటే అర్జెంటుగా వెళ్ళి మెడిసిన్స్, ఇది పాలు డబ్బాలు, అలాంటి విషయాలు అంతా నా సప్లైస్ అడిగారు. ఒక 1 week ఇది కొన్ని ఇవ్వు అని అడిగారు. ఓకే నేను చేసి అప్పుడు నేను అడిగాను, ఎందుకండి ఈ పాపని అంటే ఒక మెంటలీ కూడా డిఫికల్టీస్, డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రతుకుతే ఇంకా బ్రతుకంతా కష్టం కదా, మీరు బెటర్ మనం ఎలా చెప్పాలి మెర్సీ
చేయొచ్చా, అది వదిలేస్తే పాపం దేవుడు తీసుకుంటారో ఏమో అని నేను అడిగాను. దానికి ఆ డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? నో, అలా చావాలి అని ఉంటే ఈ 2 yearsలో ఎప్పుడైనా చచ్చిపోయి ఉండొచ్చు ఆ బిడ్డ. అక్కడ రైల్వే ట్రాక్ మీద పడ్డేశారు, అప్పుడు ట్రైన్ వచ్చి చచ్చిపోయి ఉండొచ్చు. ఈ 2 yearsలో ఆకలితో ఎండల్లో నీడల్లో వర్షంలో చచ్చిపోయి ఉండొచ్చు. కానీ ఈ బాబు ఒక ఫైటరు, ఇప్పుడు వరకు బ్రతుకు ఉన్నాడు, మొండిగా బ్రతుకున్నాడు అంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సేవ్. ఇప్పుడు అంతా ఓకేనా మ్యామ్ బాబు? ఆ లివర్ ప్రాబ్లమ్స్ అంతా సెట్ అయింది. డెవలప్మెంట్ డిలేస్ ఉన్నాయి, మాట్లాడడం అనేది అంతా చాలా స్లోగా వస్తుంది. కానీ నేను చూస్తున్నా కదా ఇప్పుడు సీయింగ్ ఒక ఫ్యామిలీ దొరికింది కదా, ఒక ఫ్యామిలీ దొరికింది ఆ అబ్బాయికి. ఆ బాబుని మీరే చూస్తున్నారా మ్యామ్ ఇప్పుడు? లేదు, ఈ దేర్ ఆర్ పీపుల్ టు డూ. ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్. ఇలాంటి చాలామంది పిల్లలు ఉన్నారు. అలాంటి చాలామంది పిల్లల్ని చూసుకోవడానికి నేను చాలా చిన్నదాన్ని, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, చాలా పెద్ద హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, చావు అనేది మనం డిసైడ్ చేసుకోకూడదండి, బ్రతుకునేదే మన కర్తవ్యం. దానికి ఏం చేయాలో అది చేయాలి. అసలు మీరు చెప్పే విషయాలన్నీ వింటుంటే నేను కూడా తప్పకుండా నాకు తోచినంత ఖచ్చితంగా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. కమ్ విత్ మీ, ఖచ్చితంగా మొదలు పెడతాం కదా, వి విల్ గో టు డన్. ఇది మనం కొంతసేపు పక్కన పెడితే ఫుల్ మళ్ళీ మనం ఎంటర్టైన్మెంట్ లోకి వచ్చేద్దామా? బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్. అలా సరదాగా రీసెంట్ టైంలో బంగారం రేట్లు అలా పెరిగిపోతూ ఉన్నాయి కదా, మీకు అనిపించిందా మ్యామ్ అప్పుడే ఎక్కువ గోల్డ్ తీసుకుంటే బాగుంది, ఇప్పుడు ఇంత కాస్ట్ పెరిగింది అని? అలా మరి అనిపించే విషయాలు చాలా ఉన్నాయండి. అప్పుడే కొన్ని విషయాలు, అప్పుడే ఆ పిక్చర్ మానేశాను కదా, ఆ పిక్చర్ చేసుంటే బాగుండేది అని అనిపిస్తుంది. బీచ్ సైడ్లో ఒక బీచ్ విల్లా కొన్ని ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కొంటారులే అని చెప్పి ఎక్కడో సిటీకి ఎక్కడో దూరంలో ఎవరు వెళ్తారండి అక్కడ. మన హేళనం చేసే ప్లేసెస్ అంతా ఇప్పుడు మొట్టలేము. సో దెన్ ఈ బంగారం అప్పుడు అంతా మాకు సింపుల్గా ఉండాలి, సింపుల్ లైఫ్ స్టైలు అలా చెప్పి మాకని ఏం కొనలేదు. ఇప్పుడు మాకని వదిలేయండి, కొన్ని పెడుతూ ఉంటే పర్లేదు కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు కొనుక్కొని ఉంటే బాగుండేది, ఇప్పుడు ఇంత కాస్ట్ అయ్యేది కాదు. ఇది మరీ టూ మచ్గా అవుతుంది. ఎందుకు సడన్లీ బంగారం గురించి అడిగారు? ఎందుకు అడిగానంటే బేసిక్గా ఇప్పుడు రీసెంట్ టైంలో చాలా కాస్ట్ ఉంది గోల్డ్. చాలా. మీకు తెలిసినప్పుడు గ్రామ్ ఎంత కాస్ట్ ఉంది గోల్డ్? నాకు గుర్తులేదు, నా పెళ్ళికి కూడా నేను అంత గోల్డ్ ఏం కొనలేదు, సో ఐ డోంట్ రిమెంబర్. బట్ నేను ఇది చెప్తాను, నాకు గుర్తున్నప్పుడు రూపీ వాస్ 13 rupees is $1. సో ఐ డోంట్ నో గ్రామ్, ఐ థింక్ 3000-4000లో ఉన్నిందో ఏమో ఆ టైంలో. కాంట్ ఈవెన్ ఇమాజిన్. మీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అన్నారు, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు మ్యామ్? నాకు ఫేవరెట్ స్పోర్ట్ అంటే నాకు చాలా స్పోర్ట్స్ ఇష్టం. ఐ యూస్ టు బి ఎ హాకీ ప్లేయర్. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హాకీ ఇన్ఫ్లుయెన్సెస్. బట్ క్రికెట్లో నాకు చాలా ఇష్టమైన ప్లేయర్ MS ధోని. ఒకప్పుడు నాకు ధోని ఫర్ ఎవర్. నేనైతే ధోని క్యాంపు. ఐ లైక్ హర్మన్ ప్రీత్ కౌర్, ఐ లైక్ మితాలీ రాజ్, ఐ లైక్ స్మృతి మందన వెరీ మచ్. మా కొడుకు వచ్చి జూలై బార్న్, 9th పుట్టాడు. నేను 7th రావయ్యా రా, జూలై 7th కదా, వచ్చే బయట వచ్చే అని చాలా ట్రై చేశాను. 2 days ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఓ సేమ్ డేట్లో పుట్టాలి. అమ్మో, ఇష్టం ఉండొచ్చు, మరీ ఇంత ఇష్టమా? మొత్తానికైతే మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఒక్కరు కాదు. స్కై ఇష్టం, గిల్ ఇష్టం, అందరికన్నా రోహిత్ శర్మ ఇష్టం. విన్నింగ్ కెప్టెన్ ఫర్ us ఆఫ్టర్ లాంగెస్ట్ టైం. సో యా. మీకు పొలిటీషియన్స్ గురించి చాలా తెలుసు అనుకుంటా మ్యామ్. పొలిటీషియన్స్ కి నా గురించి ఇప్పుడు చాలా తెలుసు. ఇక్కడ తెలుగు స్టేట్స్ లో మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? ఫేవరెట్ హీరో అడగండి చెప్తా. నాకైతే పవన్ కళ్యాణ్ చెప్పేస్తాను మ్యామ్. మీకు? పవన్ కళ్యాణ్ ఇస్ ఇక్కడ మాత్రం కాదండి, అక్కడ కూడా ఈజ్ మోస్ట్ రెస్పెక్టెడ్ పొలిటీషియన్.
అక్కడ యాక్టర్ గా తెలియడం తక్కువ. యాజ్ అ పాలిటిషియన్ మురుగన్ మానాడికి వచ్చారు, ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడ్డం అనేది. సో హీఈస్ వెల్ లైక్డ్ బై ఎవ్రీవన్, ఈవెన్ హిస్ వైఫ్. రష్యాలో పుట్టి పెరిగిన ఇక్కడ వచ్చి ఒక తెలుగు అమ్మాయిగా మారిపోయింది. అవును, తెలుగు జనాలకి కూడా, తెలుగు ప్రాంతానికి కూడా అది ఒక మంచితనం, అది ఒక మహిమ. ఇక్కడ వచ్చే వాళ్ళని మనం స్వీకరిస్తాం. ఎక్కడ పుట్టినా పర్లేదు, ఇక్కడ వచ్చాక మాత్రం వేసుకుంటారు. అది ఎవరైనా సరే ఇక్కడ వచ్చాక అది ఒక బ్లెస్సింగ్. అది మీరు తెలంగాణ, ఆంధ్ర తెలుగు పొలిటీషియన్స్ అని మీరు అలా నన్ను లాక్ చేస్తున్నారు. ఇక్కడ నాకు చెప్పాలంటే ఇప్పుడు కాదు, నేను పొట్టి శ్రీరామును నుంచి స్టార్ట్ అవ్వాలి. తెలుగు హిస్టరీ నేను చదివాను. ఈ భూమి కోసం ఎన్ని త్యాగాలు చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అనేది దానికి ఒక్క పేరు చెప్తే సరిపోదు. ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్. ఆంధ్ర గురించి కూడా మనం ఓకే, ఎన్టీఆర్ గారు యాక్చువల్లీ హీ వాస్ ఇన్, ఎన్టీఆర్ గారికి ఒక ఇల్లు ఉంది తమిళనాడులో. అక్కడ అందరూ వచ్చి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసి అక్కడి నుంచి నేరుగా వచ్చి ఎన్టీఆర్ గారి బాల్కనీలో ఎన్టీఆర్ గారిని చూసి తిరుపతి దర్శన్ తర్వాత ఎన్టీఆర్ గారు దర్శన్ చేసి వెళ్ళేవారు. టూరిస్ట్ బస్సులో వస్తారు. బికాస్ హీ ఈస్ ఆల్సో దేవుడు ఫర్ దెమ్. కొంతమంది వెళ్ళి జయమాలిని గారు ఇంటికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకుని చూసి తర్వాత ఈ బీచ్లు అవన్నీ చూస్తారు. మీరు వన్ డే సీఎం అయితే ఏం చేంజ్ చేస్తారు? హైదరాబాద్ ని మాత్రం నేను 1992 నుంచి చూస్తున్నా. నాయుడు గారు బ్లూ ప్రింట్, దాన్ని వైఎస్ఆర్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా దిస్ గవర్నమెంట్ ఆల్సో ఇస్ నాట్ ఒక పంతం పెట్టుకొని అన కాకుండా దే ఆర్ బిల్డింగ్. ఎవరు వచ్చినా, ఎవరి ఐడియాలజీ ఎలా ఉన్నా హైదరాబాద్ కి మాత్రం అందరూ మంచి చేస్తున్నారు, డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. అది నాకు ఓపెన్ గా చెప్తున్నాను. దీనివల్ల నాకు ఎక్కడైనా కాంట్రవర్సీ అవుతుంది. హైదరాబాద్ చూస్తే అయ్యో హైదరాబాద్ ఇలా ఇప్పుడు ఇదే నా హోమ్ ల్యాండ్ అయిపోయింది. కానీ ముందు ఈర్షపడ్డేదాన్ని నేను. హైదరాబాద్ ఏంటి అమెరికాలో తయారవుతుంది, ఇది ఇక్కడ ఇలా తయారవుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ అవుతా ఉంది, అక్కడ మా ఊరంతా ఇలా లేదే అని చాలా ఈర్షపడేదాన్ని. ఇప్పుడు ఇదే మా ఊరు అయిపోయింది. రియలీ గ్రేట్. సో క్యూడోస్ టు ఆల్ ద పొలిటీషియన్స్. విజయశాంతి గారు ఒక లేడీగా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు నాకు చాలా. యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పొలిటీషియన్ షీఈ్ ఇన్స్పిరేషన్. రోజా గారు నాతో కో స్టార్ గా చేసిన వారు. సో క్యూట్. కెమెరా ముందు పబ్లిక్ లో చూసే ఆ ఒక సింహ గర్జన ఏముండదు. ఆ స్ట్రాంగ్ లేడీ అనేది పబ్లిక్ కి షీ సో స్వీట్. విమెన్ ఇన్ పాలిటిక్స్ అంటే అది ఒక ఎక్స్ట్రా స్పెషల్ సాఫ్ట్ కార్నర్. దానికి ఇది పార్టీ గురించి కాదు, ఏ పార్టీలో అయినా విమెన్ ఇన్ పాలిటిక్స్ అంటే అంతే. మ్యామ్ మీరు వన్ డే సీఎం అయితే ఏం చేంజ్ చేస్తారు? ఇది భలే ఉంది. శంకర్ తో ఒక మూవీ చేస్తాను. చేంజ్ అంటే కామెడీగా చెప్పాను. యాక్చువల్లీ నాకు ఇలాంటి రెవల్యూషనరీ థాట్స్ కొన్ని ఉంటాయి. ఒక విషయం నేను మార్చాలని అనుకుంటున్నాను, అది చెత్త. ఎక్కడ చూసినా ఆ సివిక్ సెన్స్ లేకుండా చెత్త వేయడం, అక్కడక్కడ గార్బేజ్ డంప్. మరీ స్కై స్క్రేపర్స్ ఉన్నాయి, సింగపూర్ లాగా ఉంది అని మీద చూస్తే సింగపూర్ లాగా ఉంది, కింద చూస్తే మాత్రం మరి గలీజుగా ఉంది. సో అది మాత్రం మార్చుకోవాలి. అంటే అది ఒక రోజులో అవ్వదు, కానీ ఐ విష్ దానికి ఒక దారుణమైన ఒక లా పెట్టేయాలన్నా, ఒక శాసనం చేయాలన్నా చేస్తా. నాకు ఇస్తే చెత్తని తీయకపోయినా అన్ని స్కూల్స్ లో క్లెన్లీనెస్ కి ఒక ప్రాక్టీస్ క్లాస్ క్లెన్లీనెస్ డ్రిల్ అనేది కంపల్సరీ చేస్తాను. నిజంగా మీరు చెప్తుంటే కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు టూరిస్ట్ అంతా, ఇప్పుడు నిన్న కూడా కిరణ్ మజుందార్ షా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బయోకాన్ చీఫ్ షీ సెడ్ బెంగళూరుకి వచ్చే వాళ్ళు అక్కడ దే హ్యావ్ వెరీ గుడ్ బయోకెమికల్ ల్యాబ్స్ అండ్ ఆల్ దీస్ ఫార్మాస్యూటికల్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇట్ సీమ్స్ దే ఆర్ ఆస్కింగ్ వై ఎంటైర్ కార్లో వస్తున్నారు కదా, అటుపక్క చూస్తే ఫుల్ డర్టీగా ఎందుకు ఉంది అని అడుగుతున్నారంట. మీకేదో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అని విన్నాను. నేను ఫిట్నెస్ ఫ్రీక్ కదా, ATM వరకు వాకింగ్ లో వెళ్ళాను. వచ్చే బస్ నుంచి ఒకరు నా మీద ఉస్సి వెళ్ళిపోయారు. ఫుల్ నా హెయిర్ అంతా రెడ్ అయిపోయింది.
అది లోకల్ ప్రాబ్లం కాదు, అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం. నేను కొన్నాను కదా కొత్త ఇల్లు, పెయింట్ చేయడానికి వచ్చే వాళ్ళు నార్త్ నుంచి వచ్చారు, పెయింట్ చేసి వాళ్ళే పెయింట్ చేశారు. ఎవరైతే చేయడానికి వచ్చారో వాళ్ళే చేసిపోతారు. పావర్టీలో, పాపులేషన్లో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి మ్యామ్. కొంతమంది చదువుకునే విషయంలో వీక్గా ఉంటారు, కొంతమంది గేమ్స్ విషయంలో వీక్గా ఉంటారు. మీరు అసలు దేంట్లో వీక్? చెప్పుకోకూడని విషయాలు కూడా చెప్పేస్తాను. నోరు మూసుకొని కొన్నిసేపు ఉండలేను. ఏదైతే చెప్పకూడదు మనసులో వచ్చింది చెప్పేస్తా. దానివల్ల మీరు చాలా ఫేస్ చేయాలి. నాలుక వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ రికమెండేషన్ ఇస్తే మీరు విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా యాక్ట్ చేస్తారా? నేను ఇలా చెప్తాను, విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ కాకుండా వేరే ఒక మంచి రోల్ వస్తే నేను ఈ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ తక్కువ కూడా తీసుకుంటాను. అదేంటి మీరు చెయ్యరా సిస్టర్ గా? సిస్టర్ గా ఎలా చేస్తానండి విజయ్ దేవరకొండతో? ఎందుకు చేయాలి? ఎందుకు మ్యామ్, మీకు ఇష్టమా బాగా? ఆన్సర్ ఇస్ ఎస్. సో జోడీగా చెయ్యాలని నేను అనుకోలేదు. ఒకవేళ వస్తే జోడీగా ఒక మంచి సాంగ్ లో మీరు చెయ్యాలి అంటే ఇప్పుడు కూడా ఫటాకాగా ఒక ఐటమ్ సాంగ్ కూడా చేయడానికి రెడీ. యాక్చువల్లీ సీరియస్ గా చెప్పాలంటే ఇది సరదాగా మాట్లాడుతున్నాము, బికాజ్ నాకు తెలుసు మీరు ఎందుకు అడుగుతున్నారు. నేను ఎక్కడ పోయినా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని చెప్తున్నా కాబట్టి. సపోజ్ మీ హస్బెండ్ గారు వచ్చి మీ దగ్గరికి విజయ్ దేవరకొండని నువ్వు బ్రో అని పిలుస్తావా లేదా అని అడిగితే పిలుస్తారా పిలవరా? నేనేం చేయాలండి, భారతీయ నారి అయిపోయాను. మొగుడుకు మించిన మాట లేదు, అంతే పిలుస్తారు, తప్పదు. అది తప్పదు. అంటే విజయ్ దేవరకొండ గారిని ఒక యాక్టర్ గానీ ఇష్టం గానీ ఐ ఆల్సో లైక్, మై డాటర్ ఆల్సో లైక్స్. మీ అమ్మాయికి కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం బికాస్ ఆఫ్ మీ. ఆ గీత గోవిందం చూడు 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 అని తెలుగు రికమెండేషన్స్ నేనే చెయ్యాలి, అర్జున్ రెడ్డి చెప్పలా. తర్వాత కంతారా, యూ హ్యావ్ టు వాచ్ అని కంతారాని చూసి తీరాలి అని ఫోర్స్ చేసి ఇప్పుడు అక్కడ ఒక తెల్ల వాళ్ళు అందరూ కలిసి కంతారా క్లబ్. అండ్ మై డాటర్ ఇస్ అ డాన్సర్, భరతనాట్యం, బాలీవుడ్, హిప్ హాప్ అన్ని డాన్స్ చేస్తుంది. సో దాంట్లో బాలీవుడ్ నైట్కి ఓన్లీ హిందీ హిట్స్ తీసుకొని ఆ సాంగ్స్ కే వాళ్ళు డాన్స్ చేస్తారు. కానీ కొన్నేళ్లుగా తెలుగు సాంగ్స్ వస్తున్నాయి. అది స్టార్టింగ్ ఎక్కడ అంటే ఊ అంటావాలో స్టార్ట్ అయింది. తెలుగు మ్యూజిక్ ఇస్ గోయింగ్ ఇన్ టు అమెరికన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. తమిళ్ సాంగ్స్ మన అడిగే అవసరం లేదు. ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా ఉన్నప్పుడు ఎప్పటికీ ఫేవరెట్ సాంగ్స్, ఆల్వేస్ దే ఆర్ దేర్, ఆల్రెడీ దే ఆర్ దేర్. సో ఇప్పుడున్న జనరేషన్ లో ఇట్లా లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, వెంటనే డైవర్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ బాండింగ్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇది మీరు ఏమనుకుని అడిగారో తెలియలా కానీ నేను కొంచెం హట్కే జవాబేస్తాను. ఇప్పుడు మనుషులు మారుతారమ్మా. మనకి 20 yearsలో ఉన్న మక్సదులు 30లో ఉండవు. పిల్లలు లేనప్పుడు ఉన్న ఒక స్వతంత్రం, బాధ్యతలు పెరిగిన తర్వాత ఉండవు. పెళ్ళిళ్ళు కూడా మారుతాయి, రిలేషన్షిప్స్ కూడా మారుతాయి. ఒకప్పుడు ఒక్క పూటలో కాంప్రమైజ్ చేసి మీకోసం నేను, నా కోసం నువ్వు, కొంచెం వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ వీ హ్యావ్ టు లివ్ అనేది ఉన్నింది. నౌ దట్ ఈస్ నాట్ దేర్. వీ డోంట్ హ్యావ్ టు అడ్జస్ట్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ ఫస్ట్. అది తప్పని చెప్పలేను, ఎందుకంటే ఆదర్శ దంపతులు అనేది అన్ని చోట్ల మనం చూడలేము. ఇప్పుడు ఈక్వల్ ఫుటింగ్లో లేడీస్ అండ్ జెంట్స్ ఆర్ ఈక్వల్స్ నౌ. ఇట్స్ నాట్ డిపెండెంట్ రిలేషన్షిప్. దాంట్లో డైవర్స్లు వస్తాయి బికాస్ మనకి మేమేంటో తెలియకుండా ఒక స్థాయిలో, ఒక పూటలో మనం పెళ్లి చేసుకుంటే కొంచెం తేడాలు వస్తాయి. అందరికీ రావాలి అని నేను చెప్పలేదు, కానీ వస్తే అది తప్పు కాదు అంటున్నాను. మీరు అడిగారు కదా ఆ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చెయ్యాలి అని. అందుకే చెప్పాను, బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంది అని 100% తెలిస్తేనే మీరు హస్బెండ్ వైఫ్ గా ఉండండి, లేదా మీరు అలాగే డేటింగ్ లోనే ఉండిపోండి, ఏం తప్పు లేదు. బికాస్ వై టు బ్రింగ్ చిల్డ్రన్ ఇన్ టు ద రిలేషన్షిప్, రైట్? ఎందుకంటే పిల్లలు అని అయిపోయాక తర్వాత విడిచిపోవడం అనేది కుదరదు. కిడ్స్ పుట్టిన తర్వాత కూడా డైవర్స్ తీసుకుంటున్నారు. తప్పు కాదమ్మా, అది ఒక్కొక్కరికి. హౌ విల్ యూ, వీ కెనాట్ జడ్జ్. రోజులు మారాయి,
రోజులు మారాయి. దీని ముందు జనరేషన్స్ లో డైవర్స్ అంటేనే ఆడదినే నిందిస్తారు, కానీ మాకు తెలుసు ఎవరు తప్పు అని. ఇప్పుడు ఇద్దరు మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బాండింగ్ ని వేరే ఎవరు అనుకున్నా మ్యానిపులేట్ కంట్రోల్ చేయలేరు. డైవర్స్ అనేది తప్పు కాదు. జీవితం ఇచ్చిన మా అమ్మ నాన్నని వదిలేస్తున్నారు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. మనీ కోసం ఇంట్లోంచి బయటకు గెంటేయడం, అనాథాశ్రమంలో వేయడం టైం లేక, సో ఇలా కూడా జరుగుతున్నాయి. సి దట్ ఐ కెనాట్ అక్సెప్ట్ అట్ ఆల్. మాకు గుర్తు తెలియనప్పటి నుంచి మమ్మల్ని పెంచి పాలి మా కోసం జీవితం ఇచ్చిన మా అమ్మ నాన్నని ఒక ఫ్యూ ఇయర్స్ మీరు పెంచుకోలేరా, చూసుకోలేరా? ఒక కొన్ని రోజుల్లో కొన్నేళ్ళు చూసుకోలేరా? అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? అలా తల్లిదండ్రులని వాళ్ళు నరకానికి వెళ్తారండి, నేను నమ్ముతాను. అది పాపం, అది ఆ కర్మ వాళ్ళని వదిలేదు. అది వాళ్ళ కన్ను ముందే తెలుస్తుంది. మీకు ఛాన్స్ వస్తే మీ అమ్మ మీ నాన్నగారికి ఒక్క విషయం చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ ఛాన్సు ప్రస్తుతానికి రాకూడదు అని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ఎప్పుడో వెళ్ళిపోయారు, ఈ రోజు కూడా గుర్తు వస్తున్నారు. ఇద్దరికి నేను ఒక్క మాట మాత్రం ఇప్పుడు కూడా ఐ విష్ దే హ్యాడ్ బీన్ దేర్ ఇస్. మా అమ్మాయికి 3, మా అబ్బాయి పుట్టలేదు. సో అప్పుడు ఇద్దరు పోయారు. ఐ విష్ దే హ్యాడ్ సీన్ దేర్ గ్రాండ్ చిల్డ్రన్. ఇప్పుడు కూడా నేను పాలిటిక్స్ ఎంటర్ అయ్యాక a lot of people who knew them came and told me gossips they have gone to my father's ears when he was alive. ఇలా మాట్లాడుతున్నారు, పెద్ద గాసిప్ వచ్చింది ఒక బిజినెస్ మ్యాన్ తో అని వెళ్ళి మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు చెప్పారంట, నా కూతురు గురించి నాకు తెలుసు, తను నిప్పు లాంటిది, మీరు ఎవ్వరు నాకు వచ్చి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు, మీ పని చూసుకోండి అంటారు. అది నాకు అప్పుడు తెలీదు, వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. మీ మీద అంత నమ్మకం పెట్టారు మీ నాన్నగారు, మిమ్మల్ని చూస్తే ఇప్పుడు చెప్పాలని అనిపించింది, ఎందుకంటే ఆ నమ్మకంని మీరు వెళ్ళరు, మేము వాచ్ చేసాము మీరు ఎలా బ్రతుకుతున్నారని, మీరు ఆ మాటని దాటలేదు అని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ జనరేషన్లో లివింగ్ రిలేషన్షిప్స్ అని కొన్ని రిలేషన్స్ వచ్చాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్ అని వచ్చింది, సిచ్యువేషన్షిప్ అని వచ్చింది. రిలేషన్షిప్ కి తక్కువ, జస్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కి ఎక్కువ. ఇండియాలో వచ్చింది అది చాలా ఉంది, అన్ని ఉన్నాయి. సో నేను ఏం ఒపీనియన్ చెప్పినా వాళ్ళు చేసే విషయం చేస్తూ ఉంటారు. సో వీ కెన్ ఓన్లీ సే నా జనరేషన్ లో అలాంటి విషయం గురించి ఒక అక్సెప్టెన్స్ లేదు. బట్ నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది కాంట్రవర్సీ అయినా పర్లేదు, మన చుట్టూన్న వాళ్ళకి హాని చేయకుండా మా పర్సనల్ లైఫ్ మనం ఎలా ఉంటే ఏముందమ్మా? మీకు ఎలాంటి ఒపీనియన్ కూడా లేదు. పెళ్లి అనే విషయానికి దిస్ జనరేషన్ ఇస్ హ్యావింగ్ డిఫరెంట్ డెఫినేషన్స్. నా కూతురికి నేను ఏం చెప్తాను అని మీరు అడుగుతారా? షీఈ్ 18. ఐ ఓన్లీ టోల్డ్ హర్, షీఈ్ కాలేజీకి వెళ్తున్నప్పుడు, టిల్ దెన్ స్కూల్ పిల్ల కదా, మా పక్కనే ఉంది, మా కళ్ళు ముందే ఉంది, కానీ అప్పుడే అమెరికాలో పెరిగింది, తను చుట్టే ఉన్న వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. బట్ నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను, అమ్మా ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకో, మీకు ఉన్న ఒకే ఒక డ్యూటీ అనేది చదువు, ఆ చదువు అనేది పక్కాగా సెటిల్ చేసిన తర్వాత లవ్ చేయడానికి జీవితాంతం ఉంది కదా. సో ఐ టోల్డ్ హర్, రూల్ నెంబర్ 1, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. రూల్ నెంబర్ 2, ఏడవడానికి చాలా టైం ఉందిలే, హార్ట్ బ్రేక్కి ఇప్పుడు ఏం కంగారు, నాకుందా లవ్ ఫెయిలియర్ ఉంది, మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ ఎప్పుడు ఎందుకు అర్జెంట్ అయి ఉంటాయి? ఆ ఏడుపు ఎప్పుడైనా చేసుకోవచ్చు తల్లి, ఇప్పుడు ఏం అర్జెంట్ లేదు అని చెప్పాను. థర్డ్ ఒక మాట చెప్పాను, ఆయన ఇది అంతా నేను చెప్తున్నాను కానీ నువ్వు ఏదైనా ఏదో పొరపాట్లు చేసావంటే తల్లి నా దగ్గర చెప్పి చెయ్యి, చెప్తే మీరు చేయనిస్తారా? కాదు, అట్లీస్ట్ సేఫ్టీ గురించి బీ సేఫ్. ఎవరో ర్యాండమ్ పర్సన్ తో వెళ్ళి మోసం పోవడం కన్నా నాకు తెలిసి బీ సేఫ్, అట్లీస్ట్ సేఫ్టీ. కానీ నా అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? అమ్మా
ఐ కెనాట్ ఫైండ్ ఎనీబడి, యూ హ్యావ్ టు ఫైండ్ మీ సమ్మన్ అనింది. ఐ సెడ్ అబ్బా తల్లి అని అనుకున్నాను, ఇప్పుడు నా స్టేటస్ మార్చుతుంది లేదు. మీ కంట్రోల్లో ఉన్నారైతే మీ పాప? నేను తన కంట్రోల్లో. మ్యామ్, తప్పు చేసే వాళ్ళకి కర్మ అనేది తగులుతుంది అంటారు. 100% నేను కళ్ళారా చూసానండి. 30 years ago ఒక్కరు ఒక నేరం చేస్తే అప్పుడు అక్కడ శిక్ష దొరకడం లేదు, కానీ అన్నిటికీ కలిపి ఫుల్ హోల్సేల్గా శిక్ష దొరకడం కూడా నేను చూసాను. ఈ జీవితంలోనా లేదా నెక్స్ట్ జీవితంలోనా కర్మ అనేది మాత్రం నిజం. దేవుడుని మీరు నమ్ముతారో లేదు, అది కృష్ణుడు, రాముడు, అమ్మోరు, శివుడు అనేది గురించి కూడా నేను చెప్పలేదు. ఒకరికి జీసస్ కావచ్చు, ఒకరికి అల్లా కావచ్చు, కానీ ఆ కర్మ అనేది మనం చేసిన యాక్షన్స్కి ఒక రియాక్షన్ అనేది 100% ఉంది. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ కర్మ, అదర్వైజ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. కరెక్టా? మీరు కూడా చూసుంటారు, ఈడు ఒక లుచ్చాగాడు, ఈడకి ఇంత మంచి టైం జరుగుతుంది, ఏమనుకుంటే జరుగుతుంది, మేమిక్కడ మనం ఇంత మంచి చేస్తున్నాం, మనకేంటి ఇట్లా మార్నింగ్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాము, మాకు ఏమైనా జరుగుతుందా అడుగుతున్నాం కదా. ఇది ఎందుకు అవుతుంది అనే క్వశ్చన్ కి ఆన్సర్ కర్మ. మేము చేసిన కర్మ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మ ఫలం నెక్స్ట్ అనుభవిస్తాం. వెరీ సింపుల్. నేను చూసానండి, నేను 2 కథలు చెప్తాను, పేరు చెప్పలేను, అందరికీ తెలిసిన వాళ్ళు. ఏ దారి ఉందో అన్ని దారిట్లో డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఆ డబ్బులు సంపాదించిన డబ్బుల్ని అనుభవించడానికి వీల్లేకపోయింది. హెల్త్ డిడ్ నాట్ పర్మిట్, చావు కూడా బాగా రాలేదు, ఫ్యామిలీ మెంబర్స్ అసలు లేనే లేదు. ఆ డబ్బులంతా అలా పోయాయి, గాలికి పోయాయి. దట్ పర్సన్ we saw, we can't tell because ఇంకో ఒక నాకు జరిగిన ఒక విషయం, సినిమాలో చాలా మందిని చూస్తాం, అప్పుడప్పుడు ఇమ్మీడియట్ జస్టిస్ వస్తుంది. నేను కొత్తగా వచ్చినప్పుడు నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను. అప్పుడు ఒక పెద్ద హిట్, 1 hit డైరెక్టర్ సెకండ్ పిక్చర్కి నన్ను చూస్తున్నారు. ఆడిషన్ నన్ను పిలిస్తే ఐ కమ్ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ వెల్ టు డూ ఫ్యామిలీ. సో నాకు ఈ ఆడిషన్ అనేది కొత్త. దాంట్లో ఏదో ఒక విత్ రెస్పెక్ట్ వీఆర్ స్టాండింగ్ దేర్, అదర్వైజ్ వీఆర్ నాట్ యూస్ టు గోయింగ్ అండ్ స్టాండింగ్. సో నేను అమ్మని చూస్తున్నా, అమ్మ నన్ను చూస్తుంది. ఒక 1/2 hour తర్వాత సార్ వాళ్ళు అలా కళ్ళు తెరిచి మమ్మల్ని చూశారు, ఏదో ఇలా నన్ను చూశారు, ఓకే ఫొటోస్ తీ అన్నారు, ఏదో చేశారు. ఆ మూవీ అయితే నేను చేయలేదు. ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ని హీరోయిన్గా పెట్టుకున్నారు. ఆ మూవీ అయితే కంప్లీట్ వాషౌట్. హీ డిడ్ 1 more మూవీ. అది కూడా ఒక రోజు ఇప్పుడు ఒక 3 years ముందు నాకు ఫోన్ చేసి, హౌ ఆర్ యూ, డూ యూ రిమెంబర్ మీ, నన్ను గుర్తుందా? ఎందుకు సార్ మిమ్మల్ని గుర్తుండదు, చెప్పండి సార్. ఏం కాదు, కొంచెం ఒక 5,000 రూపీస్ నాకు జీపే చేస్తావా అన్నారు. ఎందుకు అనేది కూడా అడగలేదు. 5,000 అడుగుతున్నారు అంటే అందరినీ అడిగే ఒక స్థాయిలో ఉన్నారు అనేది నాకు అర్థమైంది. నేను కొట్టాను అనేది సెకండరీ. అలాంటి వాళ్ళని చూసాను. సేమ్ అది ఆపోజిట్ లో చూస్తే పెద్ద పెద్ద అచీవర్స్, కె విశ్వనాథ్ గారిని చూసానండి. సో నైస్, సో సింపుల్. కీరవాణి గారు జస్ట్ లెజెండ్ కదా, ఆస్కర్ విన్నర్ కదా. ఏఆర్ రెహమాన్ ఒక ఆస్కర్ విన్నర్, కీరవాణి గారు ఒక ఆస్కర్ విన్నర్, రాజా గారు కూడా నాకు చాలా ఇష్టం. ఆల్ దీస్ పీపుల్ ఆర్ సో నైస్. ఎదిగే వాళ్ళు ఎప్పుడు ఒదిగే ఉంటారట. అదే చెప్తారు కదా, ఎంప్టీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్ అంటారు కదా. అదే ఇది కర్మ గురించి మాట్లాడితే ఒక విషయం, మాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి లోకంలో. మీకు ఇష్టమైన దేవుడు? గణపతి నుంచి స్టార్ట్ చేసి ఆంజనేయుడులో ఫినిష్ చేయాలి. బిడ్డ కావాలంటే ఎక్కడ వేడుకుంటారు? ఉన్ని కృష్ణన్ దగ్గర వేడుకుంటాడు, అమ్మోరు దగ్గర ఇది క్రీడలంతా కట్టి చెట్లు దగ్గర వేడుకుంటాడు. నేను ఆంజనేయ స్వామి దగ్గర వెళ్ళి వేడుకున్నాను. ఒకలేని ఒక ఆంజనేయుడే వచ్చాడు. మీ ఇంట్లో ఆంజనేయుడు పుట్టాడు అనమాట. నా లైఫ్లో ఇలాంటి రోజు, ఒక బ్యాడ్ డే, ఆ డే నాకు రాకూడదు అనేది ఏదైనా మీ లైఫ్లో ఉందా? ఉంది. ఐ థింక్ ఆఫ్ ద లాట్ నేను జైలుకి వెళ్ళే రోజు మాత్రం ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దాట్.
అదర్ దెన్ దట్ మిగతా అంతా వి కెన్ ఫేస్. మీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఒక్కరికి కాదండి, 1000 మందికి చెప్పాలండి. ఒక్క థ్యాంక్ యూలో ఎలా అవుతుందండి పని? అందరికి చెప్పేస్తారా? అబ్బా, అందరికి, ఎంతరో మహానుభావులు, అందరికీ వందనము, అందరికీ కృతజ్ఞతలు. మ్యామ్, ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇప్పుడు వచ్చేవాళ్ళు అడ్వైస్ ఏమో వింటున్నట్టు. ఓన్లీ 2 things. ఇప్పుడు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ట్రెండింగ్ గా పోతుంది, రైట్? చాలా మంది దే ఆర్ టేకింగ్ సైడ్స్ దట్ వీ హ్యావ్ టు గివ్ రెస్ట్రిక్టెడ్ అవర్స్ ఆఫ్ వర్క్. ఒక తల్లి అయితే షీ హ్యాస్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టైం అనేది అంతా చెప్తున్నారు కదా. సినిమా ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి, అట్లీస్ట్ ఫ్రమ్ 100 years of cinema in India, we have female artists and they all have families. ఇప్పుడు సౌకార్ జానకి గారు వచ్చి సినిమాకు వచ్చినప్పుడు చేతిలో బిడ్డతో వచ్చారంట. షీ స్టార్టెడ్ లైక్ దట్. భానుమతి గారు పెళ్ళయి సినిమాలో వచ్చి టాప్ హీరోయిన్ అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ టాప్ అయ్యారు. సావిత్రి గారు, ఇలాంటి రోల్ మోడల్స్ ఉన్నారు మాకు ఇన్ మూవీస్. నాకు అలాంటి ఆప్షన్ దొరికింది. నేను ఒక ఐటమ్ సాంగ్ ఆడాను 2010లో. 2010లో నేను ఐటమ్ సాంగ్ ఆడుతున్నప్పుడు మా అమ్మాయికి 3 వయసు. దే డిడ్ంట్ సే పెళ్ళి అయింది, బిడ్డలు అందరూ పుట్టారు, సో గ్లామర్ ఏం లేదు అని ఏం చెప్పలేదు. దే అక్సెప్టెడ్ మీ. అది మరీ వైరల్ సాంగ్ ఆ టైంలో. దే అక్సెప్టెడ్ మీ. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈవెన్ ఇన్ మూవీస్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చాము కదా, ప్రేక్షకులకి తెలియాలి, ఈ ఇంటర్వ్యూకి వచ్చాము, ఈ పాడ్కాస్ట్కి వచ్చాము. నేను నా అబ్బాయిని తీసుకొచ్చాను మీ స్టూడియోకి. ఎనీ ప్లేస్, ఎనీ ఆఫీస్, యూ కెన్ టేక్ యువర్ చిల్డ్రన్ టు వర్క్. సో ఇలాంటి ఒక లావిష్ ప్లేస్, లగ్జరీ ప్లేస్లో, ఏమి అడిగినా దొరకే ఒక ప్లేస్లో, క్యారవాన్ కావాలా ఓకే, ఆ బేబీకి ఎవరైనా ఒక అసిస్టెంట్ కావాలా ఓకే, ఆ అసిస్టెంట్కి కూడా, ఆ బేబీ సిట్టర్కి కూడా ప్రొడ్యూసరే డబ్బులు ఇస్తారా ఓకే. ఇంత ఇచ్చి ఒకరు మీకు డబ్బులు ఇచ్చి హీరోయిన్గా కూడా పని ఇస్తున్నారంటే దీనికన్నా ఏం కావాలమ్మా వర్క్ బ్యాలెన్స్? సో అది అడ్వైస్ అని కాదు, నాకు ఒక అబ్జర్వేషన్గా చెప్తున్నా. మేమంతా ఎక్కువ వర్క్ చెయ్యాలని అనుకున్నాం, వర్క్లో మనం నిరూపించాలి అని అనుకున్నాం. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటున్నారు. డబ్బులు ఎంత వస్తుంది అని చూస్తున్నారు కానీ పేరు ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ చూస్తున్నారు. దట్స్ ఐ థింక్ అ రాంగ్ యాటిట్యూడ్. అందరినీ చెప్పలేదు ఆఫ్ కోర్స్. ఎవరెవరు సక్సెస్ అవుతున్నారో వాళ్ళకి ఆ సక్సెస్ వితౌట్ హార్డ్ వర్క్, వితౌట్ డెడికేషన్ రాదు. సక్సెస్ ఇస్ అ క్రీచర్ లైక్ దట్. ఆఫ్టర్ దట్ some people are taking sides about, you know, it is not about women's rights. Women ki movie lo unnanta privilege, luxury vere ekkada doragadu, dabbu ekkada doragadu. Pilichina valni మనం అపమానించకూడదు. ఉద్యోగం ఇచ్చిన ఒక యజమానుల్ని కృతజ్ఞతలు చెప్పకపోయినా పర్లేదు కానీ వాళ్ళని ఏదో అబ్యూజ్ చేస్తున్నట్టు పని చెయ్యని చెప్పరా. సో మెనీ పీపుల్ 24 hours 3 shifts వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అవర్ జనరేషన్ వాస్ లైక్ దాట్. వీ హ్యావ్ టు ఫినిష్ షూటింగ్ బై టుమారో, ఎలాగైనా డేట్ ఇవ్వండి అంటారు. డేట్ వేరే ఎక్కడో ఉంటుంది. డబ్బింగ్ చేసి ఇచ్చేయండి మేడం అయిపోతుంది అంటారు. 2 o'clock నైట్ వెళ్ళి డబ్బింగ్ చేసే అవకాశాలు నా లైఫ్ లో కూడా ఉంది. 2 to 4 ఇస్తానండి, మళ్ళీ 5 o'clock రెడీ అయ్యి మళ్ళీ 6 o'clock వేరే షూటింగ్కి వెళ్ళాలి. ఇది నాట్ జస్ట్ మీ, డెడికేటెడ్ పీపుల్ విల్ డూ దట్, ఇన్క్లూడింగ్ టాప్ హీరోస్ టుడే ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ డూయింగ్ దట్. లాస్ట్ మినిట్ ఏదో ఒకటి ప్యాచప్ అయిపోయిందంటే దే హ్యావ్ టు come and do that patchwork. కాను నేను చెయ్యను అని nobody can compare, and the professionalism in South industry is too good. Movie is more important than even hero heroine. Movie is more important. ఒక ప్రొడ్యూసర్ కడుపులో కొడితే వాళ్ళు బాగుంటారా? సో డెడికేటెడ్ గా ఉండాలి, వర్క్ మీద రెస్పెక్ట్ గా ముందుకు వెళ్ళిపోవాలి. మనం చేసే పనే మాకు దేవుడు అన్నమాట. ఆ దేవుడికి ఆ మాత్రం మనం చేయలేమా అంటే చేయకూడదు, వద్దు మనయండి. సో ఐ ఫీల్ టుడే ఎవ్రీబడి ఈజ్ స్పాయిల్డ్ దట్ వే. ప్రొడ్యూసర్స్ వాళ్ళకి బాగా పెంచి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చెట్టు మీద ఎక్కుతున్నారు. కాస్టింగ్ కౌచ్ అని చాలా మంది మాట్లాడడం జరిగింది, దానికోసం ఫేస్ చేస్తున్నారు, అలానే బయటకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ మ్యామ్?
నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సినిమాలో సెక్షువల్ హరాస్మెంట్ ఎంత ఉందో అనేది పక్కన పెట్టేయండి, కానీ సినిమాలో సెక్షువల్ హరాస్మెంట్ గురించి కొంతమంది మైండ్ లో ఉన్న ఆ డర్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడ ఏం జరుగుతుందో దానికన్నా 1000 రెట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం తెలియదు. కాస్టింగ్ కౌచ్ ఆ కౌచ్ మీ మైండ్ లో ఉందండి, ఇక్కడ జరగలేదు అన్నట్లేదు. కానీ ఇప్పుడు హెడ్లైన్స్ ఎవ్రీడే ఒక సెక్షువల్ అబ్యూస్ లేదా రేపు ఇలాంటి న్యూసెస్ వస్తున్నాయి. డైలీ వీఆర్ సీయింగ్. సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్లే వచ్చి చెప్తున్నారు, మై హస్బెండ్ డిడ్ దిస్, డొమెస్టిక్ అబ్యూస్, ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడు, నన్న ఎవరికో అమ్మేశాడు, ఏమేమో వస్తున్నాయా లేదా? దీంట్లో సినిమా వాళ్ళు ఎవరు వస్తున్నారండి? ఉందా అంటే అన్ని చోట్ల ఉంటుంది. అదే చెప్తున్నా, అది మాత్రమే ఏదో ఇక్కడ మాత్రమే ఉన్నట్టు అదే ఒక హైలైట్ లాగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే సినిమాలో ఉన్న సేఫ్టీ నేను ఎక్కడా అనుభవించట్లేదు. నేను కూడా ఐ హావ్ బీన్ ఇన్ 3 కాంటినెంట్స్. నేను 60 మూవీస్ చేశాను. బయట నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక మూవీకి షూటింగ్ కి నేను మాత్రం వెళ్ళాను. మేకప్ అయితే హీరో గారు మేల్ మేకప్ మ్యాన్, నాకు ఫుల్ బెల్లీ డాన్సింగ్ కాస్ట్యూమ్ అమ్మా. కంప్లీట్ నాకు మేకప్ వేసేవారు ఎవరంటే ఆయన. నేను ఇలా పట్టుకొని బెల్లీ డాన్సింగ్ కాస్ట్యూమ్ అంటే మీకు అర్థమైందా లేదా? చాలా గ్లామర్ కాస్ట్యూమ్ ఓన్లీ ఇక్కడ. సో నేను ఇలా పట్టుకొని ఇలా ఉన్నాను, బ్యాక్ అంతా మేకప్ రాస్తున్నారు. అక్కడ ఆయన ఒక మగాడు, నేను ఒక ఆడది అనేది అస్సలు రాదు. ఒక డాక్టర్ ఒక పేషెంట్ ని ఎలా చూస్తారు, ఒక పెయింటర్ ఒక పెయింటింగ్ ని ఎలా చూస్తారు, అలాంటి ప్రొఫెషనల్ డెడికేషన్ తో చేస్తారు. నాకు కాస్ట్యూమర్ ఫ్రమ్ ఫస్ట్ మూవీ టు లాస్ట్ మూవీ నా కాస్ట్యూమర్ మేల్, నా కాస్ట్యూమ్ అసిస్టెంట్ మేల్, మై టచ్ అప్ మేల్, నా డ్రైవర్ మేల్. ఓన్లీ మగాలతోనే నేను తిరుగుతున్నాను. ఈ కౌచ్ ఎక్కడ నేను చూడలేదే. అన్ని క్యారవన్స్ లో నేను కూడా వెళ్ళానమ్మా. ఏ క్యారవన్ లో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది నేను చూడలేదే. అది టీఆర్పీ కోసం, మరి సర్క్యులేషన్ కోసం అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. ఎక్కడో ఒకరు ఉంటారా అంటే ఉంటారు, కానీ ఆ ఒక్కరు 99% కి రిప్రజెంటేటివ్ కాదు. మీరు అసలు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చేస్తున్నారు అని ఫస్ట్ అడుగుతారు. నేను లాస్ట్ అడుగుతున్నాను, మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? నాకు ఐ డిడ్ 3 మూవీస్ దిస్ ఇయర్, కానీ అన్ని తమిళే. ఇక్కడ తెలుగులో ఒక బ్యాంగ్ తో రావాలి అని నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. చాలా త్వరలో మీకు వస్తుంది. వావ్, మేమైతే ఫుల్ వెయిట్ చేస్తూ ఉంటాం, మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు బ్యాంగ్ ఇస్తారు. నాకు ఒక అత్యాశ ఉంది. మీరు కూడా ఇప్పుడు నాకు ఇంత కాంప్లిమెంట్స్ అంతా ఇచ్చారు కదా, అది కట్ చేసి ఇవ్వండి, అది తీసుకొని నేను రెస్యూమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మీరు కిసిక్ టాక్స్కి వచ్చినందుకు, మా బిగ్ టీవీ ఆడియన్స్ని ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. మీరు వస్తున్నారని నేను చాలా భయపడ్డా, అమ్మో అసలు ఆ మ్యామ్తో నేను ఎలా మాట్లాడాలి అని. కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మీతో మాట్లాడడం. మీరు నా గురించి భయపడడం కాదు, నా తెలుగు గురించి భయపడాలి. 2 hours నేను మాట్లాడే ఆ భాషని సహించుకొని ఎంత క్యూట్ గా నవ్వు మారకుండా అలాగే ఉన్నారు కదా, దానికి మీకు మీరు మా కోసం తెలుగు మాట్లాడి ఇంత ఓపిక్గా మా అందరికి చెప్పినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ కిసిక్ టాక్స్ కి రావడం మీకు ఎలా అనిపించింది మ్యామ్? ఈ షోకి రావడం యాక్చువల్లీ ఆ కిసిక్ కదా కొంచెం అటు ఇటు ఉంటుందా అని అనుకున్నా. కాదు, బట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు కిసిక్ అని. శ్రీలీల టైప్ లో ఉన్న యాంకర్ కి కిసిక్ టాక్సే కరెక్ట్. ఇది ప్రోమోలో వేస్తారా ప్లీజ్? Yeah, it was fun talking to you. Usually బోర్ కొడుతుంది, మామూలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కానీ మీరు అన్ని కొత్త విషయాలు నా దగ్గర నుంచి తీశారు. కొత్తగా లాగాం బయటికి. ఒకసారి కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మమ్మల్ని ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. అలానే తొందరలోనే మీరు అనుకున్న ఆ బ్యాంక్ ప్రాజెక్ట్ ముందుకి తొందరగా రావాలని మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కిసిక్ టాక్స్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ రికమెండేషన్ ఇస్తే మీరు విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా యాక్ట్ చేస్తారా? విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ కాకుండా వేరే ఒక మంచి రోల్ వస్తే నేను ఈ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ తక్కువ కూడా తీసుకుంటాను. అదేంటి మీరు చెయ్యరా సిస్టర్ గా? ఇప్పుడు కూడా ఫటాకాగా ఒక ఐటమ్ సాంగ్ కూడా చేయడానికి రెడీ. రీసెంట్ టైంలో బంగారం రేట్లు అలా పెరిగిపోతూ ఉన్నాయి కదా. గాజులు కొన్నాను, 10 లక్షలనే అయింది.
మీకు అనిపించిందా మ్యామ్ అప్పుడే ఎక్కువ గోల్డ్ తీసుకుంటే బాగుంది, ఇప్పుడు ఇంత కాస్ట్ పెరిగింది అని? బీచ్ సైడ్ లో ఒక బీచ్ విల్లా కొన్ని ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కొంటారులే అని చెప్పి ఎక్కడో సిటీకి ఎక్కడో దూరంలో ఎవరు వెళ్తారండి అక్కడ. మన హేళనం చేసే ప్లేసెస్ అంతా ఇప్పుడు మొట్టలేము. మీకు పొలిటీషియన్స్ గురించి చాలా తెలుసు అనుకుంటా మ్యామ్. పొలిటీషియన్స్ కి నా గురించి ఇప్పుడు చాలా తెలుసు. తెలుగు స్టేట్స్ లో మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? నాయుడు గారిని అరెస్ట్ చేశారు